సాక్ష్యం ఏంటంటే నాకు ఎన్నో మేలు చేసిండు పోయిన సంవత్సరం అంతా. మైక్ దగ్గర పెట్టు. దేవుడు చాలా మేలు చేసిండు. ఎంతో భయపడ్డాం ప్రాణాలు పోతాయి అనుకొని, ప్రాణాలు పోకుండా చాలా కాపాడిండు దేవుడు. కానీ పంట చేతికి రాకుండా చేసిండు. ఆ పంట బియ్యము చాలా ఉన్నాయి కానీ మా ఇంటికి రాలేదు. ఎక్కడున్నాయో ఆయన ఆరోగ్యం బాగాలేదు అంటారు, మాకు తెలియదు. మరి మా పిల్లలు కూడా గట్టిగా పోయి అడుగుతలేరు ఆరోగ్యం బాగాలేరంటే. ఎన్నో మేలు చేసిండ్రు, ఎంతో ఏడుపు ఏడ్చినాము. కుమారు చనిపోయి పోయిన సంవత్సరము, మా అల్లుడు చనిపోయి కూడా చాలా దుఃఖములు ఉన్నాము. చాలా నా కొడుకులకైతే చాలా మేలు చేసిండ్రు, మాకు కూడా చాలా మేలు చేసిండ్రు. నా పుట్టింటి వారికి, నా మెట్టింటి వారికి కూడా చాలా మేలు చేసిండు దేవుడు. పాస్టర్ అమ్మకు కోటొక్క వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా, నా సాక్ష్యం ఏంటంటే అయ్యా, నేను ఊరికి వెళ్ళినప్పుడు చర్చ్ అయితే ఎగ్గొట్టకుండా ఊరికి పోలేదు. ఊరికి పోయినప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. ఎమ్మటే అయ్యగారికి ఫోన్ చేసిన, పడిపోయి. ఎప్పుడు నేను ఊరికి పోయినా ఇక్కడ సెయింట్ జోసెఫ్ స్కూల్లో పనిచేస్తా సెక్రటరీ గార్డ్గా. అయినా ఎప్పుడు నా బైబిల్ నా దగ్గరనే ఉంటుంది. ఆ ఏడ్చుకుంటా అయ్యకు ఫోన్ చేసిన, అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేస్తే చెవుకడ పెట్టుకో వెళ్ళయ్యా సెల్ అన్నాడు. అయ్యా ప్రేయర్ చేసిండు, రక్తాలు గారిపోతున్నాయి. ఉపేంద్ర గుడ్డతోని తుడుస్తుంటే, ఆగమ్మ అయ్య ఫోన్ చేస్తున్నాడు, అయ్యా ప్రేయర్ చేస్తున్నాడు మన సంఘాస్తులు. అయ్యగారు కాదు, మనకో సంఘానికి కన్న తండ్రి. హల్లెలూయా. మన సంఘానికే ఒక తండ్రి. ఆయన ప్రేయర్ చేసిండు. ఇగో నా గాయాలన్నీ మానిపోయినాయి. నేను మామూలుగా చాలా షుగర్ మనిషిని, 3 సార్లు జ్యూస్ వేసుకుంటా. అయినా కానీ నాకు షుగరు కంట్రోల్ చేసిండయా. ప్రేయర్లనే ఎప్పుడు అయ్యా అంటాడు, 7 నిమిషాలైనా బైబిల్ చదువుకోండి అని మన సంఘస్థులకు, యూత్కు, పిల్లలకు, పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, మన సంఘానికి 3 వారాల కింద చెప్పిండు. ప్రతి వారం కూడా చెప్తూనే ఉన్నాడు, ఒక 7 నిమిషాలన్నా బైబిల్ చదువుకోవాలని. అయ్య మాట వినండి, అమ్మగారి మాట వినండి. రాగానే అయిపోగానే అమ్మగారితో అయ్యగారితో ప్రేయర్ చేయించుకున్నాడు కాదు. ఈ బైబిలే 1000 స్తంభాల బలం మనం. అందుకే ఈ బైబిల్ రోజుకు ఒక్క వాక్యం అన్న చదువుకోవాలని నా మనవి. అయ్యగారి తరపు నుంచి దయచేసి అందరూ ఏదో ఒక నిమిషం 2 నిమిషాలు బైబిల్ చదువుకొని ప్రతి నెల ప్రతి వారం సాక్ష్యాలు చెప్పుకుంటే ఒకరికొకరికి ప్రోత్సహించినట్టుంటుంది, ఒకరికొకరికి ధైర్యం ఉంటుంది, ఒకరికొకరికి బలం ఉంటుంది. నాకు ఛాన్స్ ఇస్తే ఇప్పటికైనా ప్రభాకరు డేవిడ్ పాట పాడినాక శేఖర్ గారు ఓ పాటకు ఛాన్స్ ఇస్తే పాట పాడగలరు, ఏదన్నా పాట పాడగలరు. దయచేసి నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, స్పీకర్ గారికి వందనాలు చెల్లిస్తున్నా. లాస్ట్ రోజులో ఉన్నాం. స్పీకర్ గారు ఇప్పటిదాకా అన్నట్టుగా ఇంకా 2 గంటలలో కొత్త సంవత్సరంలకు అడుగులు పోతున్నాము. కాబట్టి అవకాశం ఇస్తే వస్తా, లేకపోతే రేపు జనవరి 4 పాడగలుగుతా. హల్లెలూయా హల్లెలూయా.